చంద్రబాబు గారు కూడా పట్టణదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు అనేవి లేకుండా అటువంటి ఫోటోలు ఏమీ లేకుండా కేవలం రాజముద్రలే ఉండాలని పేర్కొన్నారు. అంటే నిర్ణయం తీసుకున్నారు. అవును. దీనిపై మీ అభిప్రాయం? అంటే అది మంచిదేనండి. మరి అది ఒక పద్ధతి మంచిదే కదా. ఇంతకుముందు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకున్నారు కదా. ఇప్పుడు మరి మన స్టేట్ యాంప్లో రాజముద్ర ఉంటే కనుక మంచిది కదా. అదే మంచిది. అంటే ఎటువంటి పార్టీకి సంబంధించిన ఫోటోలు కానీ రంగులు ఉండకూడదండి. నా ఉద్దేశం కూడా అది. అవును, రాజముద్రలే ఉండాలి. అవునవును, అనేది మంచికేనంటారా? అది మంచిదండి. అది భావితరాలకు ఎవరి ఫోటో అది పర్సనల్ కాదు కదండి. అది ఎవరి ఇండివిజువల్ కదా, ఎవరిది వాళ్ళది కదా. ఇప్పుడు నాది ఉందనుకోండి, నాదే కదా, అది నా సొంతం కదా. అది వేరే వాళ్ళ ఫోటోలు ఉండకూడదు కదా. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్ ఫోటో అనేది తొలగించి కేవలం రాజముద్రలనే పెట్టమని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? అదైతే మంచి అభిప్రాయం అండి. మన పాస్ పట్టణాల మీద ప్రభుత్వం సంబంధించినవి ఉంటాయన్నది కరెక్ట్ కాదు కదా. అదైతే మంచి అభిప్రాయం అని నా అభిప్రాయం. పాస్ పుస్తకాలు అనే వాటిని కూడా అంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు పేర్లు అవన్నీ తీసేసి కేవలం రాజముద్రలనే పెట్టాలని చంద్రబాబు గారు నిర్ణయించారు. దాని మీద మీ స్పందన? మంచి అభిప్రాయం. అంటే దీనివల్ల భావితరాలకు ఏమన్నా స్ఫూర్తిదాయకంగా ఉండే అవకాశం ఉంటుందంటారా? మంచిగానే ఉంటుంది కదా. ఇప్పుడు మన పాస్ పుస్తకాల్లో జగన్ గారి ఫోటో వేసుకుంటే మన కష్టాలతో మనం కొనుక్కుంటాం. అది గవర్నమెంట్ స్టాంప్ వేస్తే అది బాగుంటుంది. అంతేగాని ఆయన ఫోటో అయితే ఆయన గవర్నమెంట్ ఒక 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఫోటో ఎట్లా న్యాయం? అది ఇదే న్యాయం. ఏం చేసేది న్యాయం. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు తీసేసి రాజముద్రలని పెట్టండి అని చంద్రబాబు గారు నిర్ణయించారు. అది ప్రభుత్వం యొక్క ఇష్టం. అది ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళ ప్రభుత్వం ఒక బ్రాండ్ వేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళకు ఉన్నటువంటి విశేషాధికారం. అది దాని గురించి కామెంట్ చేయడం భావ్యం కాదు. అంటే ఇలా మార్చడం వల్ల ఏదైనా భావితరాలకు ఏమన్నా పేర్లు మార్చడం అనేది ప్రభుత్వం యొక్క ఇష్టం. అది అంటే కేవలం ఏ ప్రభుత్వం యొక్క బొమ్మలు దానికి సంబంధించిన రంగులు లేకుండా కేవలం రాజముద్ర అంటే ప్రభుత్వానికి సంబంధించినవి ఉండేటట్టుగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆయనకున్నటువంటి విశేషాధికారాలను బట్టి పాత ప్రభుత్వాన్ని తీసేసి కొత్త ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి అధికారం. అది దాని గురించి కామెంట్ చేయకూడదు. ఇప్పుడు పట్టాదారు పుస్తకాలు కూడా అంటే జగన్ ఫోటోలు అనేవి తీసేసి కేవలం రాజముద్రలే ఉండాలని నిర్ణయించారు చంద్రబాబు గారు. దీన్ని ఎలా చూడాల్సింటారు? దీని మీద మీ స్పందన? బాగానే ఉండదు. వాడు పోతూ వాడు తీసేసుకుని ఈడు వేసుకుంటాడు అంతే. దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఎటువంటి ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి అంటే పార్టీలకు సంబంధించిన రంగులు కానీ ఫోటోలు కానీ ఎలాంటివి లేకుండా కేవలం రాజుకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన వాటివే వేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. బాగానే ఉంటుంది. ఎంత ప్రాబ్లం మంచిదే, లాభమే, నష్టమేం లేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లాకి అదే సెంట్రల్ జైలుకి తరలించారు. దానిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది అది క్రిమినల్ కేసులు. అవన్నీ ప్రభుత్వం చట్టపరంగా ఏం తీసుకోవాలో ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. అంటే ఆయన్ని అరెస్ట్ చేయడం కానీ న్యాయబద్ధంగానే ఉందంటారా? అరెస్ట్ అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టే అరెస్ట్ చేస్తారు. తర్వాత కోర్టులోనూ సబ్మిట్ చేస్తారు. న్యాయస్థానం దానికి తగిన శిక్షించాలా వద్దా అనేది కోర్టు పరిధిలోనే అంశం. అది ఇప్పుడు పెన్షన్ కూడా పిన్నెల్లి రామకృష్ణ గారిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలించారు కదా సార్, దాని మీద మీ స్పందన? బాగానే ఉంది. అతను చేసేదాన్ని బాగానే చేశాడుగా. అవన్నీ అరాచకాలు చేశాడు కాబట్టి అరెస్ట్ చేయడమే మంచిది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణ మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ నిజమేనంటారా సార్? నిజమే. కాకపోతే అన్ని కనబడుతూనే ఉన్నాయి. వాళ్ళని చేయటం గుండా పాలన కదా అదంతా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కూడా అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం సార్? తప్పు చేసిన వాడిని శిక్షించడమే మంచిది. అంటే అతని మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనంటారా? నిజం అనేది అది కోర్టు తెలుస్తుంది. నిజాలు అనేది కోర్టు తెలియదు. నిజం లేని అరెస్ట్ చేయరు కదా. ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిని సెంట్రల్ జైలుకి తరలించడం జరుగుతుంది. దానిపై మీ స్పందన సార్?
అది దాని మీద అంత పెద్ద ఐడియా లేదండి. మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ అరెస్ట్ చేయడం కానీ అదేనండి, అది అది అంటే చట్టం ప్రకారం ఎలా ఉంటే అలా చేసుకుంటూ వెళ్తారండి. అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ నిజమే అయి ఉండొచ్చు అంటారా మీ ఉద్దేశం ప్రకారం? అది అంటే నిజమనేది నేను చెప్పలేను, నాకు తెలియదు అది. మరి ఆయన ఏమైనా చేస్తుంటే కనుక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకుంటారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలించడం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం సార్? అంటే అది కెమెరాలో రికార్డ్ అయింది కదా, దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు, అంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనంటారా? తెలియదండి, తెలియదు. ఇప్పుడు అంటే సచివాలయ సిబ్బంది వెళ్ళి పంచండి వాలంటీర్లు కాకుండా అని చెప్పారు కదా, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీని వెనకాల ఏమన్నా ఉందంటారా? అంటే వాలంటీర్లు ఉంచే ఉద్దేశం ఉందంటారా లేదంటారా? అది ఉంచాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం. అది ఉంచితే సంతోషం, తీసేస్తే వాళ్ళు మళ్ళీ నిరుద్యోగులు అయిపోతారు. కానీ మాకు తెలిసి తీసేయరు, వాళ్ళు అలాగే వ్యవస్థ ఉంటుంది, కంటిన్యూ చేస్తారనుకుంటున్నాం. కంటిన్యూ చేస్తారా? అంటే రద్దుపరిచే అవకాశం ఉందని కొంతమంది పేరు. ఇది వాలంటీర్ వ్యవస్థని చేసినా చేయొచ్చు. వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు, వాళ్ళ సేవలు ప్రభుత్వానికి అవసరం లేదనుకున్నప్పుడు తీసేయచ్చు. అవకాశాలు ఉన్నాయి. లేదు ఉంచి ఆల్టర్నేటివ్ వాళ్ళని మరో రకంగా ఉపయోగించుకుంటే సంతోషం. కూడా సచివాలయ సిబ్బందితో పంచమని 1వ తారీఖున చంద్రబాబు గారు ఆదేశించారు. ఎలా చూడొచ్చు అంటారు? బాగానే ఉంటుంది, ఆడకన్నా ఇది కొంత మెరుగ్గానే ఉంటుంది పాలన. ఇటువంటి క్రియల వల్ల వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు వాలంటీర్లు ఉంచుతారంటారా తీసేస్తారు? ఉంచుతారు. మరి వాళ్ళకి అంటే వాళ్ళు చేసే అంటే పనులను సచివాలయ సిబ్బందికి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే, అంతవరకు సబమే. పెన్షన్ కూడా సచివాలయ సిబ్బంది చేస్తే అంటే ఇంటికి పంపిస్తామని చంద్రబాబు గారు పేర్కొన్నారు. నేను ఎలా చూడొచ్చు అన్నారు? పంపిస్తాడన్నప్పుడు అభ్యంతరం ఏముంది? ఇంకా అంటే దీనివల్ల వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం? వాలంటీర్లు ఉంటే ఏముంది, వాళ్ళ వల్ల 2 రోజుల పని ఉంటుంది, మిగతా టైంలో ఖాళీ. సచివాలయం ద్వారా ఇప్పిస్తే మంచిది. అంటే చంద్రబాబు గారు తమను మోసం చేశారని కూడా వాలంటీర్ వ్యవస్థ మోసం అంటే ఆయన ఏం చేయలేదు. మోసం ఏం చేశాడు? డిగ్రీ క్యాండిడేట్లు తీసుకుంటానంటున్నాడు, మిగతా వాళ్ళు తీసేస్తాను. తప్పే ఉందంట. పెన్షన్ కూడా సచివాలయ సిబ్బంది చేతాన్ని పంపిణీ చేయమని చంద్రబాబు గారు ఆదేశించారు. అది మంచిదేనంటారా? అంటే ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా వాళ్ళు. అంటే ఇలా సచివాలయ సిబ్బంది చేతనే అలా పంపిణీ అలాంటివి చేస్తున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం అయినా పడే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అవసరం ఉండదు అనే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం. ఇంతకీ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారంటారా తీసేస్తారంటారా? తెలియదండి, ఇంకా అది డౌట్గానే ఉంది. ఎందుకంటే వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. అంటే ఇలా సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయడంలో వాలంటీర్లు మోసం చేశాడని చంద్రబాబు వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? కొంతవరకు నిజం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.